ఈరోజు మన మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అండ్ మీరేమనుకుంటున్నారు? ఆడవాళ్ళకి ఫస్ట్ బట్టల తర్వాత, నగల తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? మెయిన్ చెప్పండి. మీకు ఎవరు అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి. నా దృష్టిలో మేకప్ అండి. చాలామంది ఫస్ట్ అవుట్ఫిట్కి, స్టైలింగ్కి ప్రయారిటీ ఇస్తారు, నగలకి ప్రయారిటీ ఇస్తారు, తర్వాత మేకప్కి కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. అలాంటి మేకప్ని మనం ఎందుకు వదలాలండి? సో ఈరోజు మనం మేకప్ గురించి నాలెడ్జ్ షేర్ చేస్తాం. ఈరోజు మనం వచ్చేసి అండి మేకప్లో ఫస్ట్ స్టెప్ గురించి చెప్తానండి. మన స్కిన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి మన కాంప్లెక్షన్కి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్స్ చూస్ చేసుకొని మేకప్ చేయాలండి. ఫస్ట్ వచ్చేసి మేకప్లో మనకి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అండ్ నెక్స్ట్ ప్రైమర్. చాలామందికి ఇవన్నీ ఎందుకు యూస్ చేయాలి? ఖాళీ కాంపాక్ట్ వేసుకొని పౌడర్ వేసుకుంటే సరిపోద్దా అనుకుంటారు. కానీ ప్రజెంట్ అందరికీ స్ట్రెస్ వల్ల అందరి స్కిన్స్ ఈవెన్గా కనపడవు. సెలబ్రిటీ లుక్ రావాలనుకుంటారు, కానీ మేకప్ స్టెప్స్ ఎలా మర్చిపోతారు? మేకప్స్లో స్టెప్స్ ఉంటాయండి. ఈవెన్గా కనపడాలి స్కిన్ టోన్. సో ఈవెన్గా కనపడాలంటే ఫస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఏమో స్కిన్ కేర్ కోసం, మాయిశ్చరైజర్ కూడా స్కిన్ కేర్ కోసం. కానీ ప్రైమర్ వచ్చేసి మన స్కిన్ ప్రొటెక్షన్ కోసం. కాస్మెటిక్స్ చాలామందికి పడిన వాళ్ళకు కూడా ఈ మనకి ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా ఏర్పడి మనని కాస్మెటిక్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ లుక్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేట్టుగా చేస్తుంది. ప్రైమర్ వచ్చేసి ప్రైమర్ ఎందుకు వాడాలి అనడానికి బెనిఫిట్స్ ఏంటంటే మేకప్ని ఎక్కువసేపుగా ఉండేట్టుగా చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ ఈవెన్ టోన్ కనిపిస్తుంది, లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఒక మార్నింగ్ రెడీ అవుతే ఈవినింగ్ వరకు కూడా మన లుక్ని చాలా ఫ్రెష్గా కనిపించేట్టుగా చేస్తుంది, పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మిగతా స్టెప్స్ అన్నీ మనం మరో వీడియోలో చెప్పుకుందాం.